ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా వాళ్ళు అయితే 4 వీలర్లు అయితే ఎక్కేశారు. వాళ్ళైతే ముందరికి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే బైక్లో వస్తామని చెప్పి నేను మా తమ్ముడు అయితే బైక్లో అయితే వెళ్ళిపోయాము. ముందరికి వెళ్ళిపోయాక మేమైతే ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాము. ఏం గుడో కాదు, గంగమ్మ గుడి. ఇది తిరుపతి పోయే రూట్లో కొత్తపేట దాటుకొని వెళ్ళాలి. ఇంకా మేమైతే గుడికి లోపలికి అయితే వెళ్ళేసి ఇంకా పూజలన్నీ చేసేసి ఇంకా మొత్తానికి మేమైతే ఇంకా కోడిని అయితే క్లీన్ చేసి మొత్తం రెడీ చేసేసాము. అంత లోపల ఎక్కడికైనా పోయొద్దామని మేము మా తమ్ముడు మా అన్నోళ్ళు అందరూ ఇంకా ముందరకైతే వెళ్ళిపోయాము. ఇంకా అడవిలోకి పోయి చూస్తే ఒక తొర్రలో నుంచి పాము అయితే బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ తొర్రలో వచ్చి ఎర్రచిమ్మలు ఉన్నాయి. సో ఆ పాము మీద చూస్తే మొత్తం ఎర్రచిమ్మలే. ఇంకా పాము తట్టుకోలేక ఇంకా బయటకైతే వచ్చేసింది. ఇంకా వచ్చి ఇంకా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అయితే మారిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ అయితే వచ్చి చూస్తే మా అత్త వాళ్ళు ఇంకా కర్రీనే చేయలేదు. సో ఏంది అత్త ఇలా చేస్తున్నారు అని వచ్చి నువ్వు చేయరని చెప్పింది. సో మా అత్త అయితే నేనైతే వెళ్ళిపోయి మా అత్తకి హెల్ప్ అయితే చేశాను. పక్కన మా అత్త సంగటి చేస్తూ ఉండింది. ఇంకా మా అత్త దాంట్లో కారం పడేసి బాగా మిక్స్ చేయరా అని చెప్పింది. సో నేనైతే గట్టి తీసుకొని దాన్ని బాగా మిక్స్ అయితే చేసేసాను. దాంట్లో మా వాళ్ళు అయితే వాటర్ పోసేసి ఇంకా దాన్ని కాసేపు వదిలేయమన్నారు. ఇంకా పక్కన రైస్ అంతా అయిపోయింది. మొత్తాన్ని చూస్తే చికెన్ కూడా బాగా ఉడికి భలే వచ్చింది. ఇంకా మా వాళ్ళు ఉండలేక అక్కడ కూర్చొని పిల్లలందరూ ఎలా ఉంది అడిగితే సూపర్ ఉందని చెప్పినారు. గాయస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.